గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే దేశంలోకి ప్రవేశించనున్నాయి. సాధారణంగా జూన్ 1న కేరళం తాకే రుతుపవనాలు ఈసారి మే 26నే తీరాన్ని పలకరించనున్నాయని భారత వాతావరణ శాఖ ఇటీవలే ప్రకటించింది. మే 26 నాటికి పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ సానుకూల వార్తతో పాటే ఒక ఆందోళనకరమైనటువంటి వార్త కూడా కనిపిస్తోంది. అది ఎల్ నినో ప్రభావంతో ఈ సీజన్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమిపై అత్యంత శక్తివంతమైనటువంటి ఎల్ నినో ఈ ఏడాదిలో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీన్ని సూపర్ ఎల్ నినోగా వారు అభివర్ణిస్తున్నారు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారతాయని చెప్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి జలాల ఉష్ణోగ్రతలు 0.5 degrees పెరిగినా అది ఋతుపవనాలపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా భూమధ్య రేఖకు ఆనుకొని 5 degrees ఉత్తరంగా 5 దక్షిణ మధ్యలో ఉన్నటువంటి పసిఫిక్ జలాల్లో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉన్నట్లయితే దానిని ఎల్ నినో అంటారు. ఎల్ నినో వల్ల ఋతుపవనాలు ఆలస్యం కావడం, వర్షాలు పడకపోవడం లాంటి ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తుంటాయి. పసిఫిక్ మహాసముద్రం తర్వాత ఆ పవనాలు హిందూ మహాసముద్రం మీదుగా వస్తూ ఉంటాయి. ఇండియన్ ఓషనల్ డైపోల్ అనేటువంటి పరిస్థితి ఉంటుంది. తూర్పు వైపుగా వేడిగా ఉండి పశ్చిమ వైపు చల్లగా ఉన్నప్పుడు నెగటివ్గా దీన్ని చూస్తూ ఉంటారు. దీనివల్ల మాన్సూన్ మీద ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపుతుంది. పశ్చిమాన వేడి గాలులు, తూర్పులో చల్లని జలాలు ఉన్నట్లయితే దాన్ని పాజిటివ్ ఐఓడిగా పిలుస్తుంటారు. దీనివల్ల ఎల్ నినో ప్రభావం తటస్థం చేసి ఋతుపవనాలు సాధారణంగా ఉంటాయి. ప్రస్తుతం ఎల్ నినో ఐఓడి తటస్థంగా ఉంది. మే చివరి నాటికి ఇది ఎల్ నినోగా మారొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల నేపథ్యంలో ఎల్ నినో ప్రారంభమైందని భారత జాతీయ సముద్ర సమాచార సేవల సంస్థ ఇన్కాయిస్ ఇటీవలే ప్రకటించింది. ఇది భారతదేశ ఋతుపవనాల వర్షపాతంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం మే 2026 నుంచి 2027 జనవరి వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రత్యేకంగా రూపొందించినటువంటి బేయేసియన్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అనేటువంటి డీప్ లెర్నింగ్ మోడల్ ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను విశ్లేషించి అంచనాలు రూపొందించినట్టుగా ఇన్కాయిస్ అనౌన్స్ చేసింది. వాతావరణ శాఖ తన తొలి దశ అంచనాలను బట్టి జూన్ సెప్టెంబర్ మధ్య వర్షపాతం 92% మాత్రమే నమోదవుతుంది. సాధారణం కంటే ఇది తక్కువగా ఉండబోతోంది. ఋతుపవనాలు ముందుకు రావడం మొత్తం వర్షపాతానికి ప్రత్యక్ష సంబంధం ఉండదు అనేటువంటి మాటని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఋతుపవనాల సమయంలో ఏర్పడే అల్పపీడనాలపైన కూడా వర్షపాతం ఆధారపడి ఉంటుంది అని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వెదర్ అనౌన్స్ చేసింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలాల జలాలు అసాధారణంగా వేడెక్కడాన్నే ఎల్ నినో అంటారు. దీనివల్ల భారత ఉపఖండం పైన వచ్చే తేమ గాలులు తగ్గిపోతాయి, వర్షపాతం కూడా తగ్గుతుంది. ఈ ఏడాది మే జూలై మధ్యలో ఎల్ నినో ఏర్పడేందుకు 82% అవకాశాలు ఉన్నాయనేటువంటి అంచనా వేస్తున్నారు. గతంలో 2015-16లో తీవ్రమైనటువంటి ఎల్ నినో కారణంగా దేశంలో వర్షపాతం 86% మాత్రమే నమోదైంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని మరాఠ్వాడాలో 40% లోటుతో తీవ్ర నీటి కొరత, పంట నష్టం కూడా సంభవించింది. ఇక గడిచిన 3 నెలలుగా సముద్ర ఉష్ణోగ్రతలను అంచనా వేసి రాబోయే 12 నెలల్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి వాతావరణ మార్పులను ఇన్కాయిస్ లెక్కించింది. ఎల్ నినో వల్ల రాబోయే నైరుతి ఋతుపవనాల మీద కొంతమేరకు ప్రభావం చూపేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని ఇన్కాయిస్ అనౌన్స్ చేసింది. ఎల్ నినో ఏర్పడడానికి చాలా కారణాలే ఉండొచ్చని, వాతావరణ మార్పులు మాత్రం ఇందుకు ప్రధాన కారణమని ఇన్కాయిస్ అంటోంది. అసలు ఎల్ నినో అంటే ఏంటి? పసిఫిక్ మహాసముద్రం, దానిపైన వాతావరణానికి మధ్య పరస్పరంగా జరిగే చర్యను ఎన్సో అంటారు. అంటే నినో సదరన్ ఆసిలేషన్. ఎల్ నినో అనేది సముద్రానికి సంబంధించినటువంటి ప్రక్రియ. సదరన్ ఆసిలేన్ అనేది వాతావరణంపై జరిగే ప్రక్రియ. పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖకు సమీపంలో ఉన్నటువంటి మధ్య, తూర్పు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవడాన్ని ఎల్ నినో అంటారు. అదేవిధంగా ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతే దాన్ని లా నినోగా పేర్కొంటారు.
ఎల్నినో వర్షాలపై ప్రభావం చూపిస్తుంది. ఎల్నినో ప్రభావం వల్ల అల్పపీడనం బలహీనపడుతుంది. వేడి నీరు ఎక్కువై అల్పపీడనం తక్కువైపోతుంది. దీంతో భారతదేశానికి అవసరమైనటువంటి వర్షాలు తెచ్చేటువంటి నైరుతి ఋతుపవనాల గమనం తగ్గుతుంది. అల్పపీడనం తగినంత బలంగా లేకపోవడం వల్ల అవసరమైనటువంటి సగటు వర్షపాతం తగ్గిపోతుంది. కరువు, తీవ్రతరమైనటువంటి ఎండలు అధికంగా నమోదవుతాయి. ఎల్నినో ప్రభావంతో రానున్న ఖరీఫ్ సీజన్లో దేశంలో వర్షాలు తక్కువగా కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా స్థాయిలో పంటల ప్రణాళికలు, విత్తన నిల్వలు, నీటి యాజమాన్యంపై దృష్టి సారించింది. జిల్లా స్థాయిలో పంటల వ్యూహాలు రూపొందించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నీటిని తక్కువగా వినియోగించుకొని త్వరగా దిగుబడులు ఇచ్చే పంటలు అంటే పప్పు దినుసులు కావచ్చు, కొన్ని రకాల చిరుధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని కేంద్రం సూచించినట్టుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఎల్నినో ప్రభావంతో దేశంలో నైరుతి ఋతుపవనాలు సీజన్లో వర్షపాతం దీర్ఘకాలిక సగటులో సుమారుగా 92% పడిపోతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కరువు పరిస్థితులు ఏర్పడేందుకు 35% అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే జిల్లాల్లో అనావృష్టిని తట్టుకునేలాగా విత్తన రకాలను ప్రభుత్వం పంపిణీ చేయాలని సీనియర్ అధికారి చెప్తున్నారు. నీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి మట్టాలను నిశ్చితంగా పర్యవేక్షించాలని, దీనివల్ల ఎల్నినో వల్ల అనేక జిల్లాల్లో ఖరీఫ్ పంటల దిగుబడి 10% పైగా పడిపోతుంది అనేటువంటి మాటను వ్యవసాయ పరిశోధన అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఋతుపవనాలు ముందుగా రావడం రైతులకు కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ ఎల్నినో ముప్పు నేపథ్యంలో వ్యవసాయం, నీటి నిల్వలు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇన్కాయిస్ ఇచ్చినటువంటి సూచనలను బట్టి చూస్తే పర్యావరణ అనుకూలమైనటువంటి పనులు చేయడం ద్వారా శీతోష్ణ స్థితి సాధారణంగా ఉండేలా చేయొచ్చు. అవి కార్బన్ వినియోగాన్ని తగ్గించాలి, అవసరమైతేనే వాహనాలను వినియోగించాలి, ప్లాస్టిక్ను తక్కువగా వాడడంతో పాటు చెట్లని నరకడాన్ని ఆపేసి పెంచాలి. దీంతో పాటుగా నేలను కాంక్రీట్తో నింపివేయకుండా సారవంతంగా ఉంచడం ద్వారా భూగర్భ జలాలు నీళ్లలో ఇంకుతాయి. దాని ద్వారా భూగర్భ జలాల నీటి శాతం అనేది పెరుగుతుంది. సగటు వ్యక్తి తన జీవన విధానంలో పర్యావరణానికి రక్షణ కల్పించేలా పనులు చేస్తే దీర్ఘకాలికమైనటువంటి అవసరమైనటువంటి మార్పులకు దోహదపడవచ్చు అనేది ఇన్కాయిస్ ఇప్పుడు సజెషన్స్ని అయితే చేస్తోంది. మొత్తానికి ఇప్పటికీ వర్షాలు ఎర్లీగా వస్తాయి అని ఒక మాట వచ్చినప్పటికీ కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉండబోతోంది. కురిసేటువంటి వర్షంలో కూడా విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ఉండబోతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి తగ్గబోతోంది. కాబట్టి నీటి వినియోగాన్ని తగ్గించే విధంగా ఉండేటువంటి పంటల్ని వేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా కూడా నీటి దుర్వినియోగం జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సేవింగ్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట చెప్తోంది. మొత్తానికి ఎల్నినో ఎఫెక్ట్ ఈసారి ఉండబోతోంది కాబట్టి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది అనేది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.